కొట్టి లాకప్లు వేసి వారిని ఎంతో హింస పెట్టిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ అంటేనే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష. తప్పనిసరిగా పోలీస్ పైన నమ్మకం పెట్టుకోండి. ఈ సందర్భంగా నేను ఒక మా అక్బర్ సాబ్ కూడా ఒకటి గుర్తు చేస్తా. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ इन 2011 అనుకుంటా अकबर साहब के ऊपर जब अटैक हुआ यही कांस्टेबल अपना ही कांस्टेबल तेलंगाना का पुलिस ही उनको सर्वाइव करके आपको पता है साहब. ऐसा पुलिस को अपन कभी भी डिस्करेज नहीं करना साहब. जो आप बताए जरूर जो गरीब को मार रहे पुलिस बोले तो डेफिनेटली हमारे सीएम साहब उनको किसी को भी टॉलरेट नहीं करेंगे साहब. डेफिनेटली उनके ऊपर एक्शन लेंगे. उनको ఎప్పటికప్పుడు వారికి ట్రైనింగ్స్ ఇచ్చి సమాజంలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చింది అధ్యక్ష. కానీ అది ఎటేటో వెళ్ళిపోయింది. మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చి ఆ ఫ్రెండ్లీ పోలీస్ కాస్త రాజకీయ పరంగా పోలీస్ అయిపోయింది అధ్యక్ష. ఫ్యామిలీ పోలీస్ అయిపోయింది. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంది అధ్యక్ష. కాబట్టి అవసరమైతే సూచనలు ఇవ్వండి. ఇంకా పోలీస్ వ్యవస్థను మనం పటిష్టంగా చేసుకోవడానికి వారికి ఉన్న ఇబ్బందులను చూడండి. రాత్రనక పగలనక వారు మీకోసం మన కోసం సేవ చేస్తున్నారు అధ్యక్ష. నేను 35 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చాను అధ్యక్ష. ఎప్పుడు కూడా పోలీసుకు మచ్చ రాకుండా పోలీస్ వ్యవస్థను మచ్చ రాకుండా ఉద్యోగం చేసి వచ్చిన అధ్యక్ష. కాబట్టి మన అందరి బాధ్యత అధ్యక్ష. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను మనం కాపాడుకుంటే వారు మన ప్రజలను కాపాడు అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా వారికి ఉన్న టీఏలు డిఏలు బకాయిలు ఏమున్నా కూడా తక్షణమే రిలీజ్ చేయించి వారిని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. పోలీస్ అనేది గవర్నమెంట్ అనేది పోలీస్ ఎప్పుడైనా కూడా అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద స్టేట్స్ అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా పోలీసులను మనము శాంతి పరిరక్షణ భాగంలో కరెక్ట్గా ఉపయోగించుకుంటే వారు ఎల్లప్పుడూ నిత్యం మనకు సేవ చేస్తారు అధ్యక్ష ప్రజలకు. కాబట్టి ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ మరియు అధ్యక్షులకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.